ఎందరో రాజవంశీకులు, భూస్వాములు, సంస్థానాధీశులు బుచ్చిరెడ్డి పాలెంలో వేంచేసి ఉన్న కోదండరాముణ్ణి సేవించుకుని భూరి విరాళాలు, దానాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ అష్టమి నుంచి చైత్ర బహుళ చవితి వరకు అనగా 9 రోజుల పాటు నవాన్హిక దీక్షతో బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామికి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. సీతారామచంద్రుల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. వైఖానస ఆగముక్తంగా ఈ ఆలయంలో నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు కొనసాగుతాయి. ఎన్నో శతాబ్దాలుగా కోదండరామస్వామి ఇక్కడ కొలువు తీరి భక్తుల చేత పూజాధికాల్ని స్వీకరిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల్ని పలు వాహన విశేషాలతో 9 రోజుల పాటు తిరువీధులలో వేంచేపు చేయిస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి ఆలయ లోగిలిలో సువిశాలమైన కోనేరు ఉంటుంది.
2.5 ఎకరాల విస్తీర్ణంతో ఉండే ఈ కోనేరు మధ్యలో ఉత్సవ మంటపం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ కోనేరు మధ్యలో ఉన్న ఉత్సవ మంటపంలో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దాదాపు 250 సంవత్సరాల చరిత్ర ఉన్న బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి వారి ఆలయం రాష్ట్రంలోని రామాలయాల్లో ప్రత్యేకమైనది. భగవంతుని అభీష్టంతో భక్తుని సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశిష్టతను కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. 1784వ సంవత్సరంలో శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ప్రతిష్ఠింపబడి అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ వైఖాన శాస్త్ర ప్రకారము పూజలు జరుగుతున్నది. ప్రతిరోజు తోమాల సేవ జరుగును. ఇచ్చట స్వామివారు ధ్రువ కౌతుక స్నపన బలిబేరములను ప్రతిష్ఠింపజేసి ఉన్నారు. స్నపన బేరమునకు ప్రతిరోజు తోమాల సేవలో అభిషేకం జరుగును. త్రికాల నైవేద్యములు జరుగును. ప్రతి పునర్వసు రోజున స్వామివారికి అభిషేకం జరుగును. శ్రీ స్వామివారికి చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు జరుగు విశేష ఉత్సవముల గురించి చైత్రమాసం ఆరంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది రోజున స్వామివారి దేవాలయంలో వేంచేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారి గ్రామోత్సవం ప్రత్యేకంగా జరుగును. దేవస్థానం యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రాకారం లోపల శ్రీ ఛత్రపతి లక్ష్మీవారు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు, శ్రీ ఆండాళ తాయారు, ప్రాకారం వెలుపల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు వెలసి ఉన్నారు. వారందరికి కూడా ఇక్కడ నిత్యం పూజలు బాగా జరుగుతాయి. 8 అఖండాలు అఖండ దీపాలు ఈ దేవస్థానంలో ఉన్నాయి. తర్వాత అన్ని గుళ్ళో కూడా ఆ నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు. ధర్మానికి రూపమిస్తే అది శ్రీరాముని వలె ఉంటుంది. అందుకే రాముడు ఆదర్శమూర్తయ్యాడు, ఆదరణీయ దైవమయ్యాడు. అలాంటి దివ్యావతారుడైన సీతారాముణ్ణి బుచ్చిరెడ్డిపాలెంలో కోదండరాముడిగా మనం సేవించుకుందాం. ఆ స్వామి కృప మనకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.